V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ మీట్లో భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడిని మాపై దాడి చాలా అన్యాయమని తెలియజేశారు. రాజకీయాలకు మేము రాకూడదా, మమ్మల్ని ఇంకా అనగదొక్కుతారా, వెంటనే మాపై దాడిని చేసిన వాడిని వెంటనే శిక్షించాలని కోరారు. మా సహచరులు నమ్మి అప్పలరాజు గారు అనకాపల్లి నుంచి బీసీవై పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఈస్ట్ నుంచి మా సహచరులు సుమన్ గారు, వేణుగోపాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వెస్ట్ నుంచి బొట్ట కోటేశ్వరరావు గారు బీసీవై పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రచారంలో ఉంటుండగా మా నాయకుడి తరపున మేము దాదాపు రాష్ట్రంలో ఒక 120 మంది ఎమ్మెల్యేలని, ఒక 15 మంది దగ్గర ఎంపీలని పోటీ చేస్తున్నాం. మాకు ఒక రికగ్నైజ్డ్ పార్టీ, మాది జాతీయ పార్టీ తరపున మేము పోటీ చేస్తున్నాం. మా నాయకుడి మీద సదుం మండలంలో పొంగనూరులో అల్లరి మోకలు ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు, అధికార పక్ష పార్టీలు ఉన్నటువంటి అల్లరి మోకలు రాళ్ళు విసిరి కొట్టి వాహనాలను తగలబెట్టి భయభ్రాంతులకు గురి చేసేశారు. ఏదైతే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు ఒక పార్టీ పెట్టారు. ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బడుగు బలహీన వర్గాలు ఉత్తరాది రాష్ట్రాల్లోని బీఎస్పీ, సమాజ్వాదీ ఇవన్నీ పెట్టినప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మొదటిసారి పార్టీ పెట్టి సామాన్యులు, అతి సామాన్యులు, నేను ఒక చిన్న డాక్టర్ని, చిన్న క్లినిక్ రన్ చేసిన డాక్టర్కి ఎంపీ ఇచ్చారు, ఒక విద్యావంతులు. అదే అతి సామాన్యుని ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్కి ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్. అతి సామాన్యులకి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అంటే మా అధినాయకుడి మీద దాడి చేసి వాహనాలు తగలబెట్టి ఆయన భయంతో పోలీస్ స్టేషన్లోకి పారిపోయారు. ఇది సిఆర్పిఎఫ్ కమాండోస్ ఉన్న వలయంలోంచి పారిపోయారు. అంటే ఎంత భయభ్రాంతులకు గురి చేస్తారంటే ఈ సామాన్యులు రాకూడదు, బడుగు బలహీన వర్గాలు పార్టీలు పెట్టకూడదు, రాజకీయాలు మేము పోటీ చేయకూడదు అంటే మీరు ఇది ఎంత బాధాకరంగా ఉందంటే ఈ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని మేము జనంలోకి తీసుకువెళ్ళడానికి మేము వస్తే మమ్మల్ని మీరు అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీని మీద ఎలక్షన్ కమిషన్, డీజీపీ గారు దీనికి బాధ్యత వహించి మాకు భద్రత కల్పించాలి. మేము ఇప్పుడు జరగలేదు, ఇప్పటికి వచ్చి ఎలక్షన్ కమిషన్ నుండి స్పందన లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మాలాంటి యువత సామాన్యుల పోటీకి దిగాం, మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత మీది. మీరందరూ కలిసి రౌడీ మోకలు వీరందరూ దాడి చేసి ఉందా, సివిజిల్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోమన్నారు, డౌన్లోడ్ చేసాం, వాటిలో పెట్టాం, ఎక్కడా కూడా స్పందన రావడం లేదు. ఆయన Y+ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నారు. ఆయన అలాంటి వ్యక్తి మీదే దాడి జరిగితే మేము సామాన్యులు మేము తిరగడానికి కూడా భయం వేస్తుంది మాకు. నేను అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇలాగా బోడే రామచంద్ర గారు ఆదేశాల మేరకు ఇలాగ బడుగు బలహీన వర్గాలకి ఆయన ఇంతమంది అంటే ఒక్కొక్కరు అందరూ 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టి ఈ తరుణంలో మీ అందరికీ ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఇలా అవకాశం ఇచ్చిన ముందు ఆయనకి మా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాము. ఈరోజు ఆయన ఒక జాతీయ అధ్యక్షుడికి ఇంత ఘోరం జరుగుతున్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి, ఆ కొడుకు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరినీ జైలుకి పంపించాలి. ఆయన డిస్క్వాలిఫై చేసి ముందు ఇమ్మీడియట్గా జైల్లో పెడితేనే తప్ప అక్కడ మనకి ఎవరికి సంరక్షణ లేదు. మాది ఒకటే ఎజెండా. ఎందుకంటే ఒక జాతీయ అధ్యక్షుడికి రక్షణ లేనప్పుడు మిగతా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మేము నిలబడుతున్నప్పుడు మాకు రక్షణ ఎలా వస్తుంది? ఒక ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడే ఈ రకంగా ఇంత దౌర్జన్యంగా చేస్తే ఇంకా మామూలుగా మీకు ఆ ఎలక్షన్ కమిషన్ కలెక్టరేట్ గారు పిలిచి మీరు ఈ రకంగా చేంజ్ చేయాలి, ఈ రకంగా ఖర్చు పెట్టాలి, ఈ రకంగా మీకు ఆ ఎలక్షన్ కమిషన్ కలెక్టరేట్ గారు పిలిచి మీరు ఈ రకంగా చేంజ్ చేయాలి, ఈ రకంగా ఖర్చు పెట్టాలి, ఈ రకంగా. నా పేరు ఎడ్ల వేణుగోపాలకృష్ణ, సుమన్ అంటారు. నేను తూర్పు నియోజకవర్గం. ఈయన పార్టీ బీసీవై పార్టీ స్థాపించారు. మన బడుగు బలహీన వర్గాలు, రైతు, మహిళ ఈ అందరి కోసం ఈ బీసీవై పార్టీ స్థాపించారు. ఇలాంటి ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు ఆ పెద్దిరెడ్డి వాళ్ళ అనుచరులు చాలా దారుణంగా ఇదివరకు ముందుకు మీ అందరూ పెద్దలు విలేకరుల ద్వారా మీరు దాన్ని ఎక్స్పోజ్ చేసి మీ అందరికీ విన్నవించుకుంటారు. కానీ ఇప్పుడు జరిగే ఈ అరాచకాలన్నీ చూస్తుంటే ఆర్మీలో ఉంటాయి అనుకున్నాను. ముందు మనం ఇక్కడ చేయాలని ఆ ఉద్దేశంతో మేము ఎమ్మెల్యేగా నిల్చున్నాను. ఇప్పుడు ప్రజలకు సేవ చేయడం అని అందరూ అంటారు, ప్రజల సేవ అనేది. కానీ ఇక్కడ చేయాలంటే ముందు వెస్ట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేగా నిల్చున్నాను సార్. కానీ మన ఆర్మీలో చేసే వార్ కంటే ఇక్కడ చేసే వార్ చాలా ఎక్కువ ఉంది.